హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో అయితే ఇప్పుడే పాలు పొంగడం పూర్తయిపోయింది. సో మీరు పొంగిస్తారా పాలు? సో అయితే మన ఆడియన్స్కి విష్ చేయమ్మా. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి. మా కాలనీలో అయితే అందరూ ఇలా ఇలా వేసుకున్నారు ముగ్గులు. మేమైతే ఇలా మన ముగ్గు. సో ఇది మా వైఫ్ వచ్చేసి మార్నింగ్ 5 o'clockకే లేచి చక్కగా ఇలా ముగ్గేసింది. సో అయితే మనం ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి అందరు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, అందరు కైట్స్ ఎలా ఎగరేస్తున్నారో చూద్దాం పద. ఓకే, కమ్ 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 దా పైన చూద్దాం. దా ఇప్పుడైతే టెర్రస్ మీదకి వచ్చాము, చూద్దాం ఎలా అవుతుందో. నువ్వు ఎగరేస్తుండే అప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు లేదు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్యన్ గాడితో కష్టమైపోయింది అంటారు కదా, పిల్లలు పుట్టాక అంతా డిఫరెంట్ అయిపోతుందని. బాగుంటుంది కదండి సంక్రాంతి రోజు ఇలా బంగ్లా మీదకి వస్తే అందరూ కైట్స్ ఎగరేస్తుంటారు, డీజే పెట్టుకొని మంచిగా. ఎవరిదో కైట్ మన దగ్గర కూడా పడింది, చాలా పెద్ద ఉంది. అక్కడ బాగున్నాయి. మన బంగ్లా మీద ఒక కైట్ పడ్డది. అక్కడ చాలా ఎగరేస్తున్నారు కైట్స్. సో మీ ఫెస్టివల్ ఎలా అయిందండి? సంక్రాంతి రోజు అందరం పాజిటివిటీతో ముందుకెళ్దాము. సో మీ నెగిటివిటీ అంతా అంది దాన్ని ఏమంటారు, ఆ మంటల్లో కాలిపోవాలి. అండ్ మీ యొక్క 2025 ఇయర్ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. సాయితే ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారో తెలుసా నీకు? ఈ ఫెస్టివల్ ఏంటి అంటే స్పెషల్గా సూర్య భగవానుడిది అంటారనమాట. సో ఈ ఫెస్టివల్ రోజు ఏంటంటే చాలామంది ఫాస్టింగ్ ఉంటారు. ఈ చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం చేసుకున్నట్టే మార్నింగ్ నువ్వులు ఇంకా ఆయిల్తో స్నానం చేస్తారు వాటర్లో వేసుకొని. ఓకే. సో ఇది మా ఇంటి పక్కన AMC అండి. సో ఇది రీసెంట్గా మల్టీప్లెక్స్ కడుతున్నారు. సో నాకు తెలిసి ఇది ఇంకో 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా. సాయితి, నువ్వు హార్వెస్ట్ చేసిన ప్లాంట్స్ చూపావా? అవి ఇక్కడ ఉన్నాయి. ఇది చిల్లీ ప్లాంట్ పెట్టినాం మేము, మంచి చిల్లీస్ వస్తున్నాయి. యాక్చువల్గా ఎన్ని చిల్లీస్ వస్తున్నాయి, చాలా చిల్లీస్ వచ్చినాయి. ఇది ఇలానే తినొచ్చు తెంపుకొని. కానీ స్పైస్ ఉందో లేదో తెలీదు. ఇంకొకటి ఇదొకటి పుదీనా, చాలా మంచి వచ్చింది పుదీనా కూడా. ఈ 2 plants అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకో మ్యాంగో ప్లాంట్ కూడా పెట్టినాం మేము, అక్కడ కింద ఉంది. అది కింద ఇంకో రోజు చూపిద్దాం. కింద చాలా ప్లాంట్స్ ఉన్నాయి, అవి చూపిస్తాం. ఇక్కడ సైడ్ చాలా ఉన్నాయి కైట్స్, చూద్దాం దా. మంచి డీజే ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతి ఫెస్టివల్కి మహాభారతంలో కూడా ఒక స్టోరీ ఉందంట. అవి ఆ పాప చూడు ఒకసారి ఎంత కష్టపడుతుందో కైట్ ఎగరేయడానికి. ఆ పాప ఎవరు కంపెనీ లేరు అనుకుంటా, చాలా ట్రై చేస్తుంది, చాలాసేపు అన్ని ట్రై చేస్తుంది. ఆ పాప ఎగరట్లేదు కైట్ మాత్రం. ఒకసారి జూమ్ చేయి మా ప్రాపర్గా జూమ్ చేయి. ఆ పాప గివ్ అప్ ఇచ్చేసింది అనుకుంటా. లేదు ట్రై చేస్తుంది. ఎంత బాగుంటుందండి ఇలా సంక్రాంతి రోజు. ప్రతి ఒక్కరు ఈ టెర్రస్ మీద కైట్సే ఎగురుతున్నాయి. అక్కడ చూడు. నేను ఒకసారి మనం ట్యాంక్ ఎక్కుదాం దా, ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఓకే ఓకే, దా వాచ్ అవుట్. ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ పైనుంచి. అయితే ఇక్కడ చూడు కైట్స్ పడ్డాయి. నిన్న కూడా చాలా పడి ఉంటాయి కైట్స్. ఇది ఇక్కడ మాది బిల్డింగ్ ఏంటంటే అంత హైట్ ఉంటుందండి, అందుకే మొత్తం కైట్స్. ఇక్కడ సూపర్ ఉంది వ్యూస్ అయితే. ఇక్కడ చూడండి కైట్స్ వర్షమే కనిపిస్తుంది మనకైతే. ముందుకురా. అగో మ్యూజిక్ వినిపిస్తుందో లేదో మీకు? ఒక 1000 కైట్లు ఉండొచ్చండి పైన.
యాక్చువల్గా ఇంకెవరన్నా నీ కంపెనీ ఉంటే మంచి నువ్వు కూడా ఎగిరిస్తుండేది కానీ మా ఫ్రెండ్స్ అందరూ విలేజెస్కి వెళ్ళారండి. సంక్రాంతి అంతా ఇప్పుడు ఆంధ్రాలో మంచి ఫెస్టివల్. అండ్ మా ఫ్రెండ్స్ చాలామంది యూఎస్లో ఉన్నారు. ఇక్కడ చూడు కైట్ తెగిపోయింది అమ్మ, అక్కడ చాలా కైట్స్. సో ఇదండి మీ ఫెస్టివల్ కూడా ఎలా అయిందో. మీ సంక్రాంతికి కైట్స్ ఎగిరేసారా? అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాము. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. బాయ్ గాయ్స్. బాయ్, హ్యాపీ సంక్రాంతి.